శ్రీ విద్యనే బ్రహ్మ విద్య అంటారు, ఆత్మ విద్య అంటారు, శ్రీ విద్య అంటారు, మూల విద్య అంటారు. ఎందుకంటే శ్రీ విద్య ఈ సృష్టికి మొట్టమొదటిసారి పరిచయమైనటువంటి విద్య. సృష్టికే కాదు, బ్రహ్మాండానికి. ఒక బ్రహ్మాండాన్ని కాదు, కోటాను కోట్ల బ్రహ్మాండాలలో ఉండేటటువంటి విద్య శ్రీ విద్య. అదే బ్రహ్మ విద్య, అదే మూల విద్య. మన యొక్క యుగ పరిణామాన్ని మనం బేరీజు వేసుకుంటే త్రిమూర్తులు మొదట దీన్ని అభ్యసించిరి. వాళ్ళు దేవతలకు ప్రబోధం చేసిరి. దేవతల చేత ఋషులు గ్రహించిరి. ఋషుల చేత మనకందింది. ఒక మనుషుడు త్రికరణ శుద్ధితో స్త్రీ విద్యను కనుక ధారణ చేసుకుంటే పునర్జన్మ లేదు. ఆయన తప్పకుండా శరీరాన్ని త్యజించిన తర్వాత దేవలోకంలో పుడతాడు తప్పిస్తే ఈ భూలోకంలో పుట్టాడు. పోనీ ఈ భూలోకంలో పుట్టకపోయినా వేరే భూమి మీద పుట్టొచ్చు, దీన్ని పోలిన గ్రహంలో. అక్కడ కూడా యాతన శరీరం పొందవచ్చు. ఈ భూమి మీద ఉండేటటువంటి పంచభూత సమ్మిశ్రితమైనటువంటి జీవకళలతో అక్కడ కూడా కష్టాలు, దుఃఖములు కూడా ఉండొచ్చు. కానీ అటువంటి భూలోకంలో కూడా పుట్టం. కష్టమే లేని లోకం ఒకటి ఉన్నది, దాన్ని స్వర్గం అన్నారు, దేవలోకం అన్నారు, రకరకాలుగా అన్నారు. అక్కడ పుడతాం. మనుష్య జన్మలో శ్రీ విద్యకు అంకితమైన వాడికి దొరికేటటువంటి ఉపయోగం. శ్రీ విద్యను మించిన విద్యలు ఈ లోకంలో లేవు. శ్రీ విద్య కన్నా మించిన విద్య లేదు, శ్రీ విద్య కన్నా గొప్ప విద్య లేదు. ఎవరన్నొస్తే నేను మాట్లాడతా, ఎవరన్నొస్తే మాట్లాడతా. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మార్కండేయుడు పరమశివుని ఒక ప్రశ్న వేస్తాడు. తండ్రి, ఇన్ని చేశాను కానీ నాకేదో వెలితి ఉండిపోయింది అంటాడు. ఏంటయ్యా అంటాడు. నిరంతరము నువ్వు ధ్యానించుచున్నది ఎవరిని? నేను నారాయణ ధ్యానం చేస్తాను, నారాయణుడు నా ధ్యానం చేస్తాడు అని. ఇరువురు పరస్పరం, వాళ్ళు ఎప్పుడు అంటే వేరుగా, ఇద్దరు ఒకటే. ఒక సందర్భంలో వారి ఇరువురు కలుస్తారు. వారి ఇరువురు కలిసినప్పుడు బ్రహ్మ ప్రశ్న వేస్తాడు. మీరిరువురును ధ్యానించేది ఒకరినొకరిని అయినప్పటికీ కల్పాంత సమయమునందు మీ శక్తులు ఎక్కడ పోతాయి అని అడుగుతాడు. ఒక కల్పం అంతమయ్యే సమయంలో మీ శక్తులు ఎక్కడ పోతాయి అంటారు. అవి మా చేతుల్లో లేవు, మేము అస్వతంత్రులము, మా శక్తిని శాసించే శక్తి ఒకటి ఉన్నది అంటారు. ఎవరు? జగన్మాత. ఆ శక్తి ఎవరు అని. అప్పుడు ఆ సంవాదంలో వచ్చిందే దేవి భాగవతం. ఆ దేవియే జగన్మాత, జగదంబ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, సావిత్రి, గంగా రకరకాలుగా కీర్తింపబడుతున్నది. అక్షర లక్ష సమన్వితమైనటువంటి కళలతో విరాజిల్లేటటువంటి మాతృగర్భ, మాతృశక్తి అమ్మ. అంతే. ఇది వరకు నేను శోధించినంత వరకు మాత్రం జగదంబను ఆశ్రయించిన వాడు ముక్తుడు. అంతే. తాంత్రికంగా కొన్ని శాఖలు తీశారు బయటికి, వైదికంగా కొన్ని శాఖలు తీశారు. అయినప్పటికీ జగన్మాత ఏం చెప్పిందంటే, వైదిక మార్గమును అవలంబించువాడు నాకు తొందరగా దగ్గర అవుతాడు, నన్ను తొందరగా చేరుతాడు. తాంత్రిక మార్గంలో వెళ్ళేవాడు చేరినప్పటికీ తొందరగా వచ్చినప్పటికీ, నేను స్వీకరించినప్పటికీ ఆయనకు నా ధర్మంలో ఆవిర్భాగం ఇస్తాను, ఆవిర్భాగం ఇయ్యనని చెప్పింది. ఎందుకంటే తాంత్రికంలో తీవ్రత్వం ఎక్కువ ఉంటది. ఆ తీవ్రత్వానికి, ఆ ఉగ్రత్వానికి కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి. ఆ అనర్థాల యొక్క కర్మను వాడు మోయాలి. కాబట్టి నేను అధికంగా వాడిని స్వీకరించను. అందుకే వైదికమే శ్రేష్టం. ఇన్ని మార్మికతలు, ఇన్ని ధార్మికతలు, ఇన్ని మూలాలు తెలిసినందుకే జంధ్యమును ధరించి వైదికంలో ఇక్కడ మేము అమ్మ సేవలు చేస్తున్నాం. అర్థమైందా? ఈ మూల విద్యకు, శ్రీ విద్యకు, బ్రహ్మ విద్యకు ఉండేటటువంటి అధిష్టాన మంత్రం నవార్ణ మంత్రం. 9 బీజాక్షరాలతో ఉండేటటువంటి దేవి మూల మంత్రం. దీనికి ఋషులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అధిష్టాన దేవతలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. ఈ స్త్రీ విద్యకు ఉపాంగమైనటువంటి ఛందస్సులో సప్త ఋషులు వస్తారు. ఇంకా వాళ్ళ తర్వాత అనేకులు. లైక్ ఒక డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటాడు, ఒక సెక్రటరీ ఉంటే, ఒక అడ్వైజర్ ఎట్లా ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ స్త్రీ విద్యకు అధిష్టానమైనటువంటి దేవతలు. అందరికన్నా మూలమైనటువంటి దేవత, గొప్ప దేవత శ్రీ లలితా పరమేశ్వరి. మరి మంత్రంలో చాముండే అని ఉంటుంది, అంతే ఎందుకలా?
చాముండ అంటే మహత్తరమైన, గొప్పదైన, శక్తివంతమైన, ఆ శక్తికి మించింది లేదు. చాముండ అనేది ఒక బిరుదు. చండి చండి వేరు. చండి అంటే ఉగ్రమైన, తీవ్రమైన. దాని డిక్షనరీ చూడండి మీరు గూగుల్లో కొట్టి. ఇప్పుడు లలిత పరమేశ్వర వారికి చండీ హోమం చేస్తారు కదా. లలిత అనే ఒక పేరుకు అర్థం ఏంటంటే సౌమ్యమైన, మృదువైన, కోమలమైన, పరిపూర్ణమైన, అందమునకే అందమైన, మహత్తుకే మహత్తు, అందుకు మించిన సౌజన్యం ఈ త్రిభువనాలునే కాదు కోటాను కోట్ల బ్రహ్మాండాలలో లేదు. అందుకే లలిత. లావణ్యంకి లావణ్యం. అందం అనేది ఒకటి ఈ లోకంలో ఉంటే అది సిగ్గుపడుతుంది ఆ తల్లిని చూసి. అందుకే లలిత. చండీ హోమం చండీ చండీ హోమం అనేది ఎలా ఉందంటే, చండీ హోమం యొక్క రచన, దాని యొక్క కాన్సెప్టబుల్ సెట్టింగ్ అనేది ఎట్లుంటదంటే, ఈ బ్రహ్మాండం యొక్క కీని ఓపెన్ చేస్తుంది అది. ఆ మంత్రాలు కానీ, ఆ వేసేటటువంటి సామాగ్రి కానీ, ఆ పద్ధతి, ఆ క్రియాశీలత, ఆ యాజ్ఞిక ధర్మం, ఈ మధ్యలో ఆచార్యులు కరెక్ట్ తంతు చేయట్లేదు కానీ అసలైన పద్ధతితో కనుక చండీ హోమాన్ని చేస్తే తీరని కష్టాలే లేవు అసలు. ఈడ యజ్ఞం చేసి ఇంటికి పోయేటాలు కొంత తాళం చేయి ఓపెన్ అయిపోయి ఉండాలి, అంటే కష్టాల తాళం ఓపెన్ అయిపోయి ఉండాలి. ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి అన్ని యాగముల కన్నా చండీ యాగం పెద్దది, గొప్పది, శక్తివంతమైనది. శాసకానికే శాసకం చండీ. చండీ అంటే ఒక దేవత పేరు కాదు, ఒక దేవత పేరు కాదు అది. దుర్గమాసురుని వధించుటకు వచ్చినందుకు దుర్గా అన్నారు. చండముండులను వధించడానికి వచ్చినప్పుడు చాముండా అన్నారు. చండాసురుని ముండాసురుని వధించడానికి వచ్చినప్పుడు ఆ ఇరువురిని వధించింది కాబట్టి ఆ అసురుల యొక్క నామాన్ని పరిపూర్ణత చేయడానికి వాళ్ళ పేరుతో ఈమెను కీర్తించారు. ఎలాగైతే దుర్గముని చంపినందుకు దుర్గమాసురుని చంపినందుకు దుర్గా అని ఎట్లా అన్నారో అంతే. కానీ ఒక అవతారానికి, ఒక ధారణకు సంబంధించిన పేరు కాదు అది. విశ్వజనీతమై విశ్వవ్యాప్తమైనటువంటి పేరు, అతీతమైన పేరు, అజేయమైనటువంటి పేరు ఏదైనా ఉన్నది అంటే అది చాముండ. మీరు డిక్షనరీ చూడండి, మీకు అర్థమవుతుంది. గూగుల్లో కొడితే వస్తుంది చూడండి. అంటే ఆ శబ్దానికి ఉండేటటువంటి ధాతువు యొక్క వివరణ. శ్రీ విద్యకు ఏజ్ కానీ సెంటర్ కానీ ఏదైనా ఉంటుందా, లిమిట్ కానీ? ఏ టైంలో శ్రీ విద్య శ్రేష్టం? ఒక కొలనులో జీవించేటటువంటి జీవరాశులకు ఏజ్లతో సంబంధం ఉంటుందా? కొలను పెద్దదైతే చాలు, ఎంత పెద్ద శరీరం అని ఇవ్వవచ్చు. ఈ విద్యకు లిమిట్స్ లేవు, శ్రీ విద్యకు లిమిట్స్ లేవు, హెచ్చు తగ్గులు అసలే లేవు. ఇది చాలా గొప్పది, ఎవరైనానూ ఉండవచ్చు. స్వీకరించగల యోగ్యత, అంతటి మనసు ఉంటే చాలు. అంటే అందరూ ఉపదేశం ఎక్కువ ఇవ్వరు కోసం శ్రీ విద్య అంటే చెయ్యరు అని. ఎందుకు ఇవ్వరంటే స్వీకరించేవాడు అంత యోగ్యుడిగా ఉన్నాడు కాబట్టి నియమ భంగం చేస్తాడు, దీక్షా భంగం చేస్తాడు, ఆచార భ్రష్టత్వంతో విరాజిల్లుతాడు కాబట్టి ఇచ్చువాడికి పాపం తగులుతుందని బెదురుకొని ఇవ్వరు. నీకు ఒక లైసెన్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కి పేరు వస్తుంది, అది గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అనర్హుడికి లైసెన్స్ ఇచ్చామనుకోండి, ఇంకొంతమంది 10 మంది అనర్హులు వచ్చి నాకు లైసెన్స్ చేయమంటారు. అందరికి లైసెన్సులు ఇచ్చుకుంటే పోతే ఒకరినొకరు కాల్చుకోరు. గంతే. ఇవ్వాలని అందరికీ ఉంటది. సమాజంలో అందరూ కూడా విద్యాపారంగతులై, అందరి శక్తివంతులై, బుద్ధిమంతులై ఈ వైదిక ధర్మాన్ని ప్రతి ఒక్కరి లోపల ప్రకాశం చేయాలనే కోరిక అందరి స్వామిలోకి ఉన్నది. కాకపోతే మీరైనా నువ్వు 4 గంటలకు బోధింటాంటివి, సంధ్యకు 3 గడియల కన్నా ముందే భోక్తవ్యం చేయవలే, అనగా మధ్యాహ్నం. నీవు సంధ్య ప్రథమ పాదంలో భోజనం చేస్తావు, నియమభంగం. చూడండి, నేను చాలా వీడియోలో చెప్పిన, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇది వైదికులు పాటించేటటువంటి ధర్మం. అందుకే అద్భుతమైనటువంటి విద్యలన్నీ కూడా వైదికుల సొత్తు అయింది, వైదికులకు సొత్తు అయింది. కారణం, వాళ్ళు ధరించుకుంటున్నారు, పాటించుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, సాధించుకుంటున్నారు. కారణం ఓపిక, సమయపాలన, నిగ్రహం. అదేవి ఇతరులకు లేవు కాబట్టి వీళ్ళ ఇద్దరు నుంచి మెడబట్టి బయటికి పోయినాయి, వాళ్ళ ఇల్లు పోయి జోడి కూస్తున్నాయి, వాళ్ళ ఇళ్ళలో కూస్తున్నాయి, మన ఇల్లు దాటిపోయినాయి.
ఇంతే తేడా. ఇప్పుడు అది ఇక్కడ పడుకున్నది కాళ్ళ కాడ, నేను ఈడ్చితే అంతే ఉంటుందా? ఉండదు. పిల్లి అవును. నిన్న కూడా వాడిని, ఇప్పుడు కూడా పడింది, నేను ఇప్పుడు చూడలేదు. అలా ఉమ్. ఇప్పుడు చూడు, నువ్వు 4 గంటలకు భోజనం చేస్తావు, అది నీకేం అర్థమైందో, నీ ఎత్తి మీద ఏం చేయని కూర్చున్నదో తిన్నావు. శాస్త్రం దీన్ని ఒప్పుకోదు, అందున స్త్రీ విద్య ఒప్పుకోదు. స్త్రీ విద్యలో ఉండేవాడు మంచం మీద పడుకోకూడదు, ఉమ్. అది భోగం. ఉమ్. మంచం అంటే భోగం. ఉమ్. నేల మీద ఏదో ఒక ఏదో ఒకటి. దుప్పటో, దర్భాసనమో, కంబళో, వస్త్రమో ఏదో వేసుకో పడుకో. ఎక్కువ సార్లు ఉంటే 2 దుప్పట్లు కప్పుకో, తక్కువ సార్లు ఉంటే అది మీద తీసేసి కింద కూడా కప్పుకొని ఆరాం తలగడ పెట్టుకొని పడుకో. అసలైన మూల స్త్రీ విద్యలో వేడి నీటితో స్నానం చేయొద్దు అని ఉన్నది. అసలైన స్త్రీ విద్యలో ఉండేవాడు వేడి నీళ్ళ స్నానం చేయకూడదు. అసలైన స్త్రీ విద్యలో ఉండేవాడు, అన్ని విద్యలకి ఇది నియమమే, స్త్రీ విద్య గురించి మనకు ప్రస్తావన ఉంది కాబట్టి చెప్తున్నా. భోజనము చేసిన గంటన్నర తర్వాత సాధనకు ఉపక్రమించాలి. సాధన చేసి, జపము చేసి, పూజ చేసి, హోమం చేసి, వ్రతము చేసిన గంటన్నర తర్వాత నన్ను భుజించాలి. ఈ ధర్మం సంభోగానికి కూడా వర్తిస్తుంది. గంటన్నర తర్వాత పూజ చేసిన గంటన్నర తర్వాత సంభోగించు, సంభోగించిన గంటన్నర తర్వాత పూజకురా. భోజనానికి సంభోగానికి సేమ్ సమయం. నిద్రించావు, పడుకొని లేచావు, స్నానాదులు ముగించుకుని నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా గంటన్నర తర్వాతనే పూజకు ఉపక్రమించాలి. మేలికి పడిందని దబదబ లేచి ఇంకా గుమరేసుకొని పూజకు వచ్చి కూర్చున్నాం అనుకోండి, అది దౌషం. ఇక్కడ ఆహారమునకు, సంభోగమునకు, నిద్రకు సరియగు సమయం 1:45. అది ఈ 1 గంట 45 నిమిషాల సమయము దేవ నిర్మితమైనటువంటి ముహూర్త సమయం. నిర్మితమైనటువంటి ముహూర్త సమయం. ఇది ప్రకృతి సంయోగ క్రియకు కనెక్ట్ అయ్యేటటువంటి టైం సీక్వెన్స్. అది ఇప్పుడు మీరందరికీ పాటిస్తారా? అసలైన స్త్రీ విద్యలో ఉండేవాడు శ్వాసను విడుస్తాడు కానీ నియమభంగం చేయడు. ఎందుకంటే ఆ సమయం యొక్క విలువ స్త్రీ విద్యలో చాలా గొప్పగా చెప్పారు. ఉదాహరణ చెప్పనా? జగన్మాత ఆ సమయమును వృధా చేయకుండా తన ఒంటి మీద పసుపుని తీసి ఒక ముద్ద చేసింది, అతనే గణపతి. మీకు గణపతి అంటే తొండంతో నుండి ఏనుగు తలకాయ నచ్చిన శరీరం తెలుస్తుంది, అతని గణపతి కాదు. గణపతి గణములకు అధిపతి. అర్థమైందా? అమ్మవారు సమయాన్ని ఎంత ధర్మంగా నిర్వర్తనం చేసిందో ఆ తల్లి బిడ్డలు కూడా అలాగే పాటించారు. స్త్రీ విద్యను శక్తి ఉపాసన అనొచ్చు, శక్తి తంత్రం అనొచ్చు. స్త్రీ విద్యలో ఉండాలనుకునేవాడు, శక్తి ఉపాసన చేయాలనుకునేవాడు శక్తి యొక్క విసర్జనం కూడా చేసుకోకూడదు. తన యొక్క జీవన శక్తిని కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. మాట చేత, చూపు చేత, సంభోగం చేత, నడవడిక చేత, నడక చేత ఏ వంకతోనైనా తన శక్తిని కోల్పోకుండా ఉండాలి. శక్తిని డిపాజిట్ చేసుకోవాలి, శక్తిని యాక్టివేట్ చేసుకోవాలి, కానీ లాస్ చేసుకోవద్దు. వాడు శక్తి ఉపాసకుడు. వెరీ సింపుల్. స్త్రీ విద్యలో ఉండాలనుకునే వానికి ఇంకొక ప్రధాన నియమం, శుచి శుభ్రతలు జగదంబకు ఆభరణాలు. వాడు ఇక్కడ కూర్చుంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు సుగంధం వెదజల్లాలి. అమ్మకు వాడు ప్రీతి పాత్రుడు. స్ప్రే కొట్టుకోవాలా? నువ్వు ఏ స్ప్రే కొట్టుకుంటే 1/2 కిలోమీటర్ వరకు స్మెల్ అవుతుంది, కొట్టుకో చూస్తా. భూమండలంలో ఉన్న సెంట్లు అనేది మీన వస్తున్నా పోదాయా, నీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చి పోతావు కానీ అది పోదు. పరిమళం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మల్లెపూ వాసన మనకు తెలుసు. ప్రపంచంలో ఉండే అన్ని పుష్పముల యొక్క సుగంధాన్ని మనం వివరించగలం, వర్ణించగలం. తులసి పువ్వు యొక్క వాసన చెప్పగలవా? తులసి యొక్క పుష్పం యొక్క వాసన చెప్పగలవా? స్మెల్ డిటెక్టివ్స్ వచ్చాయి ఇప్పుడు, మీటర్స్. వాసన అనేది టాలీ చేసి మీటరైజ్ చేసేటటువంటి మీటర్స్ వచ్చాయి. అటువంటి మీటర్లు 100 పెట్టినా కూడా తులసి యొక్క పువ్వు వాసన చెప్పలేవు. కానీ నారదుడు ఏం చెప్పాడో తెలుసా? సౌగంధిక, పారిజాత, తులసి, దారిమ, కదంబ ఈ పుష్పాలను పక్కన పెట్టాడు. పంచపారిజాతములు అంటారు వీటిని. అందులో
ఈ పువ్వులు ఏవియూ సుగంధం కాదు, ఒక తులసి పుష్పమే అమితమైన సుగంధభరితమైనదని చెప్పాడు నారదుడు. త్రిమూర్తులకే సంశయం పడిందయ్యా, తులసి పువ్వుకు వాసనలకి వస్తుంది అనుకున్నారు వాళ్ళు. తులసి పువ్వు చూసారా మీరు? ఏ కలర్ ఉంటుందా? శ్రీమన్నారాయణుడు ఏ కలర్ ఉంటాడో తులసి పువ్వు అదే కలర్ లో వస్తుంది, తెలుసా? ఆ పువ్వు యొక్క సుగంధాన్ని చూడగలిగిన వాడికి, గ్రహించగలిగిన వాడికి ఆ విధమైనటువంటి సౌగంధికభరితమైన శరీరం ఉంటుంది. ఆ సుగంధమును దేవపురుషులు, యక్షులు, గంధర్వులు, సిద్ధ పురుషులు మాత్రమే పసిగడతారు. కుక్కలు, పిల్లులు, ఆవులు, అగా బల్లులు పసిగడతాయి. అహంకార మధోన్మతులైన వాళ్ళు గ్రహించలేరు దాన్ని. అది అమ్మవారికి ఇష్టమైంది. శ్రీ విద్యలో ఉండేవానికి, బ్రహ్మ విద్యను అభ్యాసించి మూల విద్యను పట్టుకోవాలనుకునేవానికి ఇంకొక అలంకారం. పాతివ్రత్య ధర్మానికి అమ్మ కట్టుబానిసై ఉంటది. మెయిన్ అంతే. చిరిగిన వస్త్రములు కట్టువాడికి అమ్మ ఇష్టంగా నడవదు. మురికి బట్టలు కట్టుకునే వాళ్ళకు కూడా అమ్మ ఇష్టపడదు. పగిలిపోయిన పాత్రలు, ముక్కవైన పాత్రలు, క్రాక్ అయిన పాత్రలు భుజించు వాడిని అమ్మ ఇష్టపడదు. అర్థమైందా? అర్ధరాత్రి తలగోకే వాడిని కూడా అమ్మ ఇష్టపడదు. నట్టింట్లో తలదూవే వాళ్ళని కూడా అమ్మ ఇష్టపడదు. ఉదయ సంధ్య, సాయం సంధ్య, పొద్దు ముక్కేటప్పుడు, పొద్దు ఒడిసేటప్పుడు తినేటోన్ని, పండు తోమేటోన్ని, నెత్తి దూగుండి ఉంటోళ్ళని, ఆ సమయం నందు భార్యతో సరసాలు ఆడే వాళ్ళను అమ్మ ఇష్టపడదు. ఆ సమయం నిద్రించు వాడిని కూడా అమ్మ ఇష్టపడదు. పూజల్లో ఎక్కువ శాతం మాట్లాడేటోళ్ళు కూడా ఇష్టపడదు. నీవేం లేదు, నేను అంటే ప్రదీప్ మాట్లాడతాడు. ఇది చూడప్ప, స్త్రీ విద్య. స్త్రీ అనే మాటకు ఆడవిద్య, ఆడోళ్ళకు సంబంధించి అనుకోలేడు కదా. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ అంట, ఇందులో జెండర్ కాలం డివైడ్ చేయి. మెడికల్ డిపార్ట్మెంట్ అంటే ఆడోళ్ళదే మొగలదే చెప్పపా. పోలీస్ డిపార్ట్మెంట్, ఇది కూడా స్త్రీ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అనేది ఆడవాళ్ళకు సంబంధించింది, మగవాళ్ళకు సంబంధించింది కాదు. బ్రహ్మాండ కోటి సంస్థానాల్లో ఉండేటటువంటి అందరిది, అనగా అందులో దేవ, యక్ష, గంధర్వ, మనుష్య, సమస్త జీవజాతి అంతయు అందులో వస్తుంది. జీవరాశులు కూడా వస్తాయి దాంట్లో, రావా? అంటే జీవరాశులకు ఎట్లా? జీవరాశులకు ఎట్లనా? ఈ దేహం యొక్క పోషణకై ఇందుకు వెళ్ళాల్సినటువంటి మెటీరియల్స్, అనగా ఆహారము, పానీయము ఏదైనప్పటికీ వెళ్ళాలంటే నోట్లో నుంచే పోవాలా, అవునా? నోటిని కేంద్రకంగా పెట్టి సర్వ ఇంద్రియములకు, సర్వ అవయవములకు పోషణను భగవంతుడు ఇప్పిస్తున్నాడు. ఒక్క మనుష్య మానవ సదాచార ధర్మము చేత యావత్ ప్రకృతికి, ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త జీవరాశులకు అన్నిటి కూడా నైపుణ్యాన్ని ఇప్పిస్తున్నాడు భగవంతుడు. అందుకే హిందూయిజంలో తంతులు ఉన్నాయి. హిందూయిజంలో స్పిరిచువల్ ట్రావెలింగ్ ఉన్నది. పరోపకారాయ పుణ్యాయ, ఏం చేసినా ఉపకార సంయుక్తంగానే మన ధర్మం చేస్తుంది. అర్థమైందా? అందుకే దేవ జీవన పోషణకారిణి అంటారు అమ్మవారిని. దేవ జీవన పోషణకారిణి. ఇక్కడ దేవ వచ్చిందని దేవతలు ఒకటే కాదు, మళ్ళా అందరూ. అర్థమైందా? కుక్క తినాలంటే దానికి ఉండే ధర్మం ఏంటంటే, ఒక పదార్థం రాలిందంటే దాన్ని అలాగే తినవలసిన ధర్మం దాన్ని. దాన్ని శుద్ధి చేసుకోలేదు, ఉడకబెట్టుకోలేదు, కట్ చేసుకోలేదు, ఉన్నది ఉన్నట్టుగా తినాలి, అవునా? అది స్త్రీ విద్యలో కూడా అదే ధర్మం ఉన్నది. యథార్థ భోక్తవ్యం స్త్రీ విద్యకు అలంకారం. అప్పుడు ఏం తింటావు నువ్వు? ఇప్పుడు మీరందరూ స్త్రీ విద్యలోనే ఉన్నారు.
మీకు ఇచ్చిన రిజర్వేషన్ వేరు, విద్యలో ఉండే రిజర్వేషన్స్ వేరు. అవన్నీ కూడా సైడ్ ట్రాక్ చేసి వాటన్నిటిని ఓవర్టేక్ చేసి మీకు మంచి వే ఇచ్చాను, అయినా సోమరులాగా తయారవుతారు. మరి 4 గంటలకు తినడం ఏందయ్యా? 3 గంటలకు తినవా? అమ్మవారి కృపను పొందాలనుకుంటే ప్రధానమైనటువంటి ముఖ్యాంశాలు 5. 1 సమయ పాలన, 2 చురుకుదనంతో ఉండే వాళ్ళని అమ్మ ఇష్టపడుతుంది, సోమరులను ఇష్టపడదు. 3 శుద్ధి, పరిపూర్ణమైన శుద్ధి. నీ శుద్ధిని చూసి ఆ చంద్రుడే కళ్ళు మూసుకోవాలి, అంతటి పరిపూర్ణమైన శుద్ధి. ఎంత నీటిగా ఉండాలంటే ఆ నీట్నెస్ చూసి ప్రకృతే సిగ్గుపడాలి, అంత శుచి శుభ్రతలతో ఉండాలి మనం. 4వది శీల సంపద, పాతివ్రత్యాన్ని అమ్మ ఇష్టపడుతుంది. 5వది ఏకాగ్రత. ఇంకా ఇది ఇందులో ఏ ఒకటి లేకపోయినా అమ్మకు మనం దొరకము, మనకు అమ్మ దొరకదు, అమ్మకు మనం దొరకము. అర్థమైనా? కాలేదా? ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఆజ్యపాత్రతో పాటు జలపాత్ర పెట్టాలని 3 సార్లు యజ్ఞం చేస్తే 3 సార్లు అది చెప్తి. ఇప్పుడు పెట్టివే మరి ఎట్లా? అందుకే ఏకాగ్రత అలవాటు చేసుకోండి. చేసుకుంటారా? మీకు ఎవరికి అసలైన విద్యను ధార పోయలేదు. మీకు మంత్రం ఇచ్చినా 50-50 దొబ్బినా కానీ 50 నాతోనే పెట్టుకున్నా. మీరు పరిపూర్ణులైతే 50కి ఎప్పుడు 50 ఇచ్చానో అప్పటి 50 నుంచి పెట్టుకున్న 50 మీరు మీకు ఇచ్చే టైం వరకు చక్రవడ్డీతో సహా మీకు ధార పోస్తా. 50 నాతోనే పెట్టుకున్నా కదా, ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ నేను తిరిగి ఇచ్చే వరకు ఎంత టైం అయిందో ఆ టైం వరకు ఈ 50కి ఎంత వడ్డీ ఇవ్వాలో అంత వడ్డీ ఇస్తా. నాకు కావాల్సినవి 3. చెప్పండి. పాటిద్దామనే అంత సులభం కాదులే. చెప్పండి గురుదేవ, తెలుసుకుంటాము. ఇచ్చిన మంత్రం సరిగ్గా చేయండి. ఇస్తున్నాం గురుదేవ. అదే నాకు కావాల్సింది. 1 ఇంకా 2 ఇప్పుడున్నటువంటి భౌతిక ప్రపంచాన్ని ఎప్పుడు సత్యమని నమ్మొద్దు. ఇప్పుడున్న ప్రపంచం అంతా కూడా కలగోరు కంప. వాళ్ళకే క్లారిటీ ఉండదు, ఇతరులకు క్లారిటీ చెప్పడానికి వస్తారు. ఇప్పుడు నాస్తికుల గురించి అతను అడగలేదా? మనుష్య జన్మతో ఉండే నాస్తికునికి మానం మీద కూడా సోయిడకూడదయా, వాడు అసలైన నాస్తికుడు. మానకి మరుగెరిగి దాపెరిగిన తర్వాత కూడా నేను నాస్తికుడిని అనడం ఏంది? మూఢనమ్మకం కాకపోతే. అర్థమైనా? ఈ ప్రపంచం అనే మాయలో పోనివాడిని నేను బాగా ఇష్టపడతా. సత్యం ఒకటి ఉన్నది, దాన్ని శోధించేవాడిని ఇష్టపడతా. ఆ సత్యమే అమ్మ. మొన్న అయ్యగారు ఫోన్ చేశారు, వారు శివుని ఫాలోవర్. అంటే శివుడే పరబ్రహ్మమని, శివుడే సత్యమని, శివ పంచాయతనంలో శివుడే బ్రహ్మస్వరూపమని, శివుని యొక్క ఉనికియే అన్నిటికీ ఆధిపత్యమని నమ్మి ఎరిగేటటువంటి ఒక సాధకుడు. అతడు నాకు ఫోన్ చేసి, మీరు ప్రతి వీడియోలో అమ్మవారిని హైలైట్ చేసి చెప్తారేంటి అంటే, అమ్మవారే బ్రహ్మస్వరూపమా, అమ్మనే అధికురాలా, అమ్మనే వీళ్ళు పూజించిరా, ఏ ప్రమాణంతో చెప్తున్నారని అతని స్టైల్లో అతను వాయించేశాడు. ఎందుకంటే అభిమానం. ఇప్పుడు అల్లార్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టుకోలేదా మొన్న? ఇద్దరు హీరోలే, ఫ్యామిలీ పక్కకెట్టు, ఇద్దరు హీరోలే. హీరోయిజంలో వచ్చేటటువంటి 2 శరీరాలు. హీరోయిజం అనేది ఒక కాన్సెప్ట్, హీరో అనేది ఒక వర్డ్, అదొక కాన్సెప్ట్, ఒక థియరీ. దాంట్లో 2 శరీరాలు, ఒకటి రామ్ చరణ్, ఇంకొక అతనేమో అల్లార్జున్. శరీరాలు 2, కాన్సెప్ట్ ఈజ్ 1. ఓకే, ఆ ధర్మంతో వాళ్ళు కొట్లాడినప్పుడు ఇక్కడ అమ్మవారి భక్తుడు, అయ్యవారి భక్తుడు కొట్లాడుతున్నారు. అతను వాయించేశాడు. వాయించినాక నేను ఒక ప్రశ్న వేసిన అతనికి, బహుశా అతను వీడియో చూడొచ్చు. అమ్మనే పరబ్రహ్మమని నేను నమ్మింది అసత్యమైతే, 108 ఉపనిషత్తుల్లో పరబ్రహ్మతత్వం ఎవరని చెప్పారో చెప్పండి. ఒక శక్తి గురించి ఉపనిషత్తులు ఘోషిస్తాయి. ఉపనిషత్తులు అంటేనే తర్కం నాయనా, ప్రశ్న 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 ప్రశ్న, ఉపనిషత్తులే అవి. ఓకే, ఇంకొక మాట అన్నాను వారికి,
శివమహాపురాణంని, విష్ణు పురాణాన్ని, బ్రహ్మ వైవర్త పురాణాన్ని సంక్లిష్టంగా చదవండి. అది కూడా వైదిక భాషలో ఉండేటటువంటి గ్రంథాన్ని చదవండి. అంటే సాంస్క్రిట్ ట్రాన్స్లేటెడ్ గ్రంథాలను చదవకండి. తెలుగు ట్రాన్స్లేట్, ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ ఇవి చదవద్దు. వైదిక ధర్మం, వైదిక భాషలో ఉండేటటువంటి గ్రంథాలను చదివిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పారు. దాంట్లో ఉంటుంది. చాప్టర్ క్లోజ్. అంటే దాంట్లో ఎలా మెన్షన్ చేస్తారు స్వామి? అంటే నేను పూజించే అమ్మని అవుతుందా? ఎవ్రీ సబ్జెక్ట్ లో, ఎవ్రీ గ్రంథంలో, అంటే ప్రతి గ్రంథంలో ఉండేటటువంటి సత్యం ఏమిటి అనగా ఒక శక్తిని వర్ణించారు. ఒక పవర్, ఒక పవర్ శక్తి అని చెప్తున్నారు. ఒక పవర్, ఈ బ్రహ్మాండాన్నే శాసించే శక్తి ఒకటి ఉన్నది అన్నారు. ఆ శక్తిని దేవ భాషలో పరబ్రహ్మం అన్నారు. పరబ్రహ్మం అన్నది పురుష కాదు, స్త్రీ కాదు, ఇందుకు అతీతమైనటువంటి శక్తి. శక్తికి నిర్వచించాల్సి వస్తే స్త్రీలింగార్థకం వస్తుంది. శక్తుడు అంటే పురుషలింగార్థకం. అప్పుడే అమ్మయే సత్యమని ఎరిగిరి. ఎవరు? త్రిమూర్తి. అంతే. అర్థమైందా? ఒక 1000 జన్మల పుణ్యం ఉంటే తప్ప అమ్మ యొక్క మంత్రం తీసుకోండి నాన్న. 1000 జన్మల పుణ్యం ఉండలేదు. అప్పుడు జగదాంబ యొక్క మూల మంత్రం చెవిన పడుతుంది. మగపిల్లాడైతే కుడి చెవిలో, ఆడపిల్ల అయితే ఎడమ చెవిలో. ఇప్పుడు మంత్రాలు ఇచ్చేటప్పుడు ఏ చెవిలో మంత్రం మొదలు తెలియదు, ఊదుతాడు. ఈయన చెవులు వేసుకుంటాడు, తర్వాత ఇది గోగుతాడు. ఏమి ఇచ్చే మాత్రం అని అక్కడ పోతుంది. నేను ఇప్పుడు మొన్న ఒక ఆయన వచ్చిండు, వారాహి మంత్రం, భైరవ మంత్రం 2 చేస్తున్నాను. గురువు గారు మంత్రం చేసినప్పటి నుంచి తికతిక లేస్తుంది, ఎక్కడైనా ఓడం అనిపిస్తుందంట. ఈ 2 మంత్రాలు పొత్తు కుదరవు. ఒక మంత్రానికి తగు శాంతి చేసుకున్న తర్వాత, ఆ శాంతి తర్వాత నియమిత కాలంలో ఇంకో మంత్రం పొందాలి. ఎందుకంటే పాలనలు కొట్టినట్ల మంత్రాలు కొడితే ఎక్కడే కూర్చున్నది, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాయి. అర్థమైందా? రైట్. శ్రీ విద్య చేసిన వాళ్ళకి ఇది ఒక మంత్రం సరిపోతుంది. శ్రీ విద్య వాళ్ళకి చండీ మంత్రం ఒక్కటి సరిపోతుంది. మనం ఒకసారి నవాక్షర మంత్రం అనేది ఎలా ఉంటుందంటే, నవబ్రహ్మలే దేవతలు. దేవత అంటే నవబ్రహ్మలు. ఆ నవబ్రహ్మలలో ఒక్కొక్క బ్రహ్మ స్వరూపానికి ఒక్కొక్క అక్షరం. ఆ నవబ్రహ్మలే లలితా పరమేశ్వరి ఫోటోలు ఉండేటటువంటి 9 మంది దేవతలు. ఈ నవబ్రహ్మ అధినాయికి ఎవరు అంటే లలిత. ఆ లలిత యొక్క నవబ్రహ్మాత్మకమైనటువంటి మూల మంత్రమే చండీ మంత్రం. ఇప్పుడు అంటే కొందరు చేసిన 5 సాధకులు కూడా వేరే మంత్రాలు చేస్తారు. భైరవ మంత్రం ఇది చేస్తారు కదా, ఎందుకని అంటే ఆల్రెడీ నవాక్షర మంత్రం చేస్తారు. కన్ఫ్యూజన్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించగల ఒక జడము మనతో ఉన్నది అనకు, వేరు, ఒక మూలిక. అది అట్లా చెప్పొద్దు, తప్పైతుంది. ప్రాణమును ధారబోసే సంజీవని మూలిక మనతో ఉన్నది. ప్రాణాన్నే ఇచ్చే సంజీవని మనతో ఉన్నది. హనుమంతుడు తెస్తలేడా? సంజీవని మనతో ఉన్నది. అది ఉండగా కూడా పసుపు కొమ్ము కొరకు వెతుకులాడినాడంట వెనకడుకోకడు. పసుపు కొమ్ము, పిల్ల కొమ్ము కోసం వెతుకులాడిండట. ఇది అంతే. వాళ్ళని పిల్లలు అడిగితే ఏం చెప్తారంటే, ప్రతిదానికి అమ్మను అడగడం కాదు, వీళ్ళు కూడా ఉంటారు అని అంటారు. ఉంటారు. నేను పసుపు కొమ్ము కోసం అడిగినట్టు. అదే ప్రతిదానికి అమ్మ దగ్గరికి పోవద్దు అనేసి అంటారు. మరి అది సరే అక్కే నువ్వు అదేంటి అలా అలా అది కరెక్ట్ కాదా? వాళ్ళ అభిమతం వాళ్ళది, వాళ్ళ అభిమతం తప్పని మనం అనకూడదు. నా అభిమతం ఏంటంటే, నువ్వు అక్కడ పోయినా అతను వచ్చేది మళ్ళీ ఇక్కేని, మళ్ళీ ఎందుకు ఒక టైం పాస్. డైరెక్ట్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే, బైపాస్ ఎక్కితే హైదరాబాద్ లో దిగుతావు కదా. ఆర్డినరీ బస్ ఎక్కితే నీ నీడాగా ఆడ బ్రేక్ ఈడ బ్రేక్ ఉన్నదే చిన్న జీవితం, అందులోనే మళ్ళీ బేజర్ అవుతావు. లాస్ట్ నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చింది, ఇంటికి కూడా పోవు. అర్థమైనా? అది ఈ 9 అక్షరాలతో కూడుకున్నటువంటి మూల మంత్రాన్ని నవగ్రహ కేంద్రకంగా కూడా చూడవచ్చు. ఈ 9 బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాన్ని నవరంధ్ర నిర్మితమైనటువంటి దేహ గణన చక్రంతో కూడా పోల్చవచ్చు.
ఈ 9 బీజ మంత్రాలతో బీజాక్షరాలతో కూడుకున్న ఈ మంత్ర రాజ్యమును నవావరణ పూజ సంయుక్తమైన మేరు శ్రీచక్రంతో కూడా పోల్చవచ్చు. ఎన్ని రకాలుగా చూసుకున్నా దేవి నవారణ మంత్రం మంత్ర రాజ్యమునకే అధిపతి. 1 నుంచి 9 అంకెలు ఇచ్చారు మనకు. 9 ఇచ్చే బదులు ఇంకెక్కువ ఇవ్వచ్చు కదా, ఇవ్వడానికి ఆప్షన్ ఉందా? సంఖ్యలు కాదు నేను చెప్పాల్సింది, అంకెల్లో లేదు. 9 అంకెలు ఎందుకు ఇచ్చారో మన వాళ్ళు తెలుసా? అందుకే నేను చాలా వీడియోలో చెప్తుంటాను, మన జ్యోతిష్యం, ఖగోళ విజ్ఞాన గణితం, నవగ్రహాల యొక్క సాంకేతిక పరిజ్ఞానంతోనే మనకు 9 అంకెలు పెట్టారు. 1 నుండి 9 వరకు. 0 లెక్కలకు రాదు, 0 లెక్కకే రాదు. 0 అనంతమైన విలువలతో కూడి ఉన్నను దానికి విలువ లేదు. మళ్ళా అనంతం చెప్పాలంటే 0 రావలేగా. అనంత విలువలతో కూడుకున్నటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ 0కు విలువ లేదు. 1 నుంచి 9 వరకు నవగ్రహ కేంద్రక గణితంతోనే మనకి ఇచ్చారు. అక్షర లక్ష శాస్త్రం ఉంది నాయన, వాల్మీకి రాశాడు. అక్షర లక్ష. ఇప్పుడు మీరు చదివేటటువంటి మూల మంత్రాలకు కూడా ఒక్కొక్క అక్షరం ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎన్ని లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రం యొక్క శక్తినిలో ప్రవేశిస్తుందని కూడా నిర్వచనం ఉన్నది మనకు. అలా అదే విధముగా 9 గ్రహాల యొక్క కేంద్రక సాధికారిక స్థితితో ఈ మంత్రం మనకు వస్తే దేహ నిర్మాణ, ప్రకృతి నిర్మాణ, ఖగోళ నిర్మాణ దశకాన్ని బట్టి ఈ మంత్రం మనకు యాడ్ అవుతుంది. ఇంతకన్నా పెద్ద అంకె ఉన్నదా? లేదు. రాజులకే రారాజు అమ్మ. అందుకే అన్నిటికన్నా గొప్పదైనటువంటి మంత్ర రాజ్యమే ఆమె యొక్క మూల రాజ్యం అని నేను చెప్తా. వేరే సాధకులలో చెప్పరు. లలితా పరమేశ్వరి యొక్క షోడశి మంత్రం చెప్తారు, షోడశాక్షరి మంత్రం. ఇదే మంత్ర రాజ్యం గొప్పదంటారు, వాళ్ళ విజ్ఞత. నేను ఒప్పుకోందని. గురుదేవ, ఉపేషణ మన బుక్స్ లో కాకుండా స్వయంగా శోధించి పరబ్రహ్మం ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ఒకటే ఒక మార్గం, తపస్సు. స్థిరుడవై, నిశ్చలుడవై, ఏకస్థాన స్థిరుడవై చేసే తపస్సు వల్ల ఆ బ్రహ్మతత్వం బోధపడుతుంది తప్పిస్తే చరస్థితిలో ఉండి గమనించాలనుకుంటే పొందం. అంటే ఒక పొలిమేర దాటకుండా నిశ్చలం ఒక ప్రదేశమునందు నిర్ణీత కాలంలో చేయబడ్డదాన్ని తపస్సు అంటారు. ఈ రోజు ఈడ రేపాడ కాలేజ్కి పోయి ఇంటికి వచ్చి అక్కడ పోతా ఇక్కడ పోతా అంటే దాన్ని తపస్సు అన్నారు, సాధన అంటారు. సాధన వేరు, తపస్సు వేరు. తపహ అంటే స్థిరమై నిశ్చలమై ఉండవలే, పొలిమేర దాటిపోకుండా. మరి ఆ తపస్సులో ధ్యానం చేస్తారా లేకపోతే మా మంత్ర జపం చేస్తారా గురుదేవ? ధ్యానం చేస్తే కొంత నిదానం పోతాం, మంత్ర జపం తొందరగా తీసుకెళ్తారు. వై ద మంత్ర ఈస్ కో రికమెండేషన్ ఇన్ ద గాడ్. అయితే పరబ్రహ్మ స్వరూపం అన్నారుగా, తనే పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు మన ఆత్మ ఎక్కడికి పోతుంది గురుదేవ? అంటే నిశ్చల స్థితిలో ఉంటాడుగా, నిరాకార స్థితిలో. అప్పుడు ఎవరు ఉండరుగా, అప్పుడు తాను ఎక్కడ వెళ్తాడు గురుదేవ? తను ఆ స్థితికి పోనంత వరకు తనే ఉంటాడు. అంటే తను ఆ స్థితికి పోనంత వరకు తనే అనగా ఉపాధి యోగంతో పుట్టినటువంటి ఒక మానవుడు. ఆ మానవుడిలో రాజస గుణం ఉన్నదా, తామస గుణం ఉన్నదా, సత్వగుణం ఉన్నదా, గుణధర్మ సంభవాన్ని బట్టి ఆయన పోలికలు, అలవాటు, ఆహార విహారాలు, పీక తినడమా, తాగడమా, ఉండడమా, తర్వాత శుచి శుభ్రతలు వగేరా వగేరా వగేరా. ఎప్పుడైతే బ్రహ్మము యందు రమించుకుంటూ వెళ్ళి పరబ్రహ్మము యందు కలిసినాడో అప్పుడు ఎక్కడి నుంచి నువ్వు వచ్చావు అది నువ్వు సేమ్. అదే ఏంటి గురుదేవ్? అంటే ఎక్కడి నుంచి మనం వస్తామో అదే ఎక్కడ, అంటే ఆ ప్లేస్, ఆ స్థితి. అంటే మనం వచ్చేటప్పుడు అక్కడి నుంచి వస్తాం, మన కర్మలు జన్మను వస్తుంటే పోతుంటాయి, అది తీరిన తర్వాత మళ్ళీ ఎక్కడే వెళ్తాం మోక్షం తర్వాత. అది ఏంటి ఆ ప్లేస్? వర్ణ సంకరణంతో చూడకూడదు, అంటే వర్ణించ సత్యము కానిది, అది చెప్పుట యోగ్యము కానిది, అనుభవైక్యమైనదే సత్యం. దాన్ని అనుభవించాలే, ఫీల్ అవ్వాలే, గాని చెప్పుట చేత నీకు బోధపడదు, నీకు అర్థం కాదు. అయితే గురుదేవ, ఇప్పుడు ఒక ఫోన్ కింద పడ్డది, నేను దాన్ని తీసుకున్న తర్వాత ఆ నాలెడ్జ్ నాకు నా బ్రెయిన్ తో ఈ చేతికి ఇచ్చింది కాబట్టి నేను చేతితో తీసుకున్నా నా ఫోన్ని. అంటే నా చేతికి సిగ్నల్ ఇచ్చింది నా బ్రెయిన్. మరి బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేది అంటే ఇట్లా పని చేయాలి, థాట్ రావాలి, మంచి చెడు జ్ఞానాన్ని మనకు ప్రబోధించేది ఎవరు? అదే కదా చెప్పేది. అసలు ఎలా వస్తుంది గురుదేవ్? అది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది అదే.
అసలు ఏంటి అది ఇప్పుడు దాకా నాకు అర్థం కావట్లేదు. అదే అసలు ఎవరు అంతర్యుక్తమై చెప్పారు అదే దాన్ని? అంతర్యుక్తమై అదే ఆంతరంగికమై శూన్యమై మూలమై ఎరుకకు అందరిదై ఉండేటటువంటి చైతన్యమే భగవంతుడు. హ్మ్. నువ్వు అన్నటువంటి ఇప్పుడు బ్రెయిన్ మన శరీరాన్ని కంట్రోల్ చేసి యాక్టివేట్ చేసి సిగ్నలైజ్ చేస్తుంది కదా. హ్మ్. బ్రెయిన్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్న నువ్వు అన్నావు చూసావా, హ్మ్. అదే బ్రహ్మతత్వం, అదే దేవుడు. హ్మ్. ఇది దేవతలు ఇది డాక్టర్స్ ఒప్పుకోరు, సైన్స్ దీన్ని ఒప్పుకోదు. సైన్స్ ఒప్పుకోనప్పటికీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సైన్స్ ఒప్పుకుంటూనే ఒప్పుకోనట్టుగా నటిస్తారు. ఎందుకో తెలుసా, హ్మ్. నేను కనిపెట్టినది సత్యమై మార్కెట్ ఎందుకు చలామణి కావాలని ఒక డబ్బు. అహంకారం. హ్మ్. డబ్బు కాదు ఇక్కడ, తనకు డబ్బు కోసం ఇప్పుడు కాదు ఇది. హ్మ్. శాస్త్ర విజ్ఞానం అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతయు కూడా సత్యం తెలుసు వాళ్ళకు. హ్మ్. ఒక మ్యాటర్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఒక ఫార్ములా ఎక్స్పోజ్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అనేక అనుభవాలు చూస్తాడు ఒక శాస్త్రవేత్త. హ్మ్. విభిన్నమైన అనుభవాలు చూస్తారు. చూడండి, అసలైనటువంటి కెమికల్స్ మనం తయారు చేసే ల్యాబొరేటరీ కనుక మనం పోతే వాళ్ళు మెడికలైజేషన్ కి సంబంధించిన బాధ్యతలు కనుక పాటించకుండా కనుక పనిచేస్తే క్యాన్సర్ వచ్చినందుకు జుట్టు రాలిపోయి ముఖమంతా నల్లగా అయినట్టు అవుతుంది వాళ్ళ పరిస్థితి. అంత డేంజరస్ థెరపీలో వాళ్ళు మెడిసిన్స్ తయారు చేస్తారు, హ్మ్. కెమికల్స్ తయారు చేస్తారు. చిన్నగా తయారు చేయరు వాళ్ళు. హ్మ్. వాళ్ళు అనుభవించిన అనుభవాలకు వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో శక్తి ఉన్నది, ఏదో హ్మ్. పవర్ ఉన్నది, మాకన్నా మించిన ఎక్స్పోజ్ ఏదో ఉన్నదని. కానీ వాళ్ళు బయటికి దాన్ని రివీల్ చెయ్యరు. హ్మ్. ఇప్పుడు ఒక అమ్మ కడుపులో జీవం అంటే మామూలు శరీరం ఉంటది. జీవం వస్తుంది అంటే ఆత్మ. ఆత్మ మళ్ళీ పోయేటప్పుడు ఆత్మ వెళ్తుంటది. ఈ ప్రాంతంలో జీవుడు అప్పుడు ఉంటాడుగా గురుదేవా! అది ఎవరు కనబడడు, ఎవరు ఏం చేయడు. శ్వాస ఆగితే వెళ్ళిపోతాడు. అది ఉంటే ఉంటాడు. మరి ఏ స్థానం ఉంటాడు? ఏ ఏ రూపంలో ఉంటాడు? ఎలా ఉంటాడు గురుదేవా? ఆ స్థానాన్ని కొలవడానికి యోగ్యత లేదు, హ్మ్. పట్టుకోవడానికి పరికరం లేదు, హ్మ్. చూడడానికి లేదు. మరి ఎలా? కేవలం భావన, అనుభవించాలి. అనుభవం, జ్ఞానం అంతే. దాన్ని ధ్యానంతో పట్టుకోవడం కుదరదా? దర్శించవచ్చు సూక్ష్మ రూపంలో. హ్మ్. ఆ దర్శించినటువంటి యోగులే కదా ఇన్ని విధాలుగా మనకు తర్కశాస్త్రాలు ఇచ్చారు, హ్మ్. న్యాయ మీమాంస శాస్త్రాలుగా ఇచ్చారు. ప్రశ్నోత్తర మాళిక అని ఒక శాస్త్రాన్ని శంకర భగవత్పాదుల వారు ఇచ్చారు. హ్మ్. అందులో ఉండేటటువంటి సంవాదం అంతా కూడా ఆత్మ సంవాదమే. హ్మ్. మరి ఆత్మ ఒకటి తర్వాత జన్మలు ఎత్తుంటాయిగా, గుర్తుంటదిగా గురుదేవా మరి అది ఉమ్. ఎలా? ఇప్పుడు ఒక జన్మలో నేను పుట్టా. అందుకే ధార్మికంగా పరిపూర్ణుడై పరిపక్వత చెందినవాడు పునర్జన్మకు రాడు. హ్మ్. అదే ఇప్పుడు నేను జన్మ ఎత్తా. ఇంకో జన్మ ఎత్తుతా. ఈ జన్మలో జరిగిన సంఘటనలు ఆ జన్మలో మనకు గుర్తుండదు. ఈ జన్మలో ధార్మిక పరిషత్తులో నువ్వు క్వాలిఫైడ్ అయి పరిపూర్ణమైనటువంటి నిష్ణాతుడుగా నువ్వు డిగ్రీ పొందితే ఈ జన్మలో పరిపూర్ణమైనటువంటి ధార్మిక పరిషత్తులు నువ్వు అర్హత పొంది ఉంటావు. కాబట్టి ఉత్తర జన్మలో ఈ జన్మ సువాసనలు నీకు అక్కడ ట్రావెల్ అవుతాయి. మాకు జరిగేదంతా గదే, హ్మ్. అలాంటి యోగులకంతా గవే జరుగుతాయి. నేను యోగిని కాకపోవచ్చు, ఐఎమ్ సారీ, బై సెల్ఫ్ డబ్బా, నేను స్వామిని గాను. కాకపోతే స్వామీజీలందరూ భవిష్యత్ తర్కం చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని లక్షల జన్మల యొక్క సావాసం యొక్క గుణకర్మ సంభవమే వాళ్ళను విచిత్రంగా మాట్లాడడానికి ప్రేరేపిస్తుంటది, హ్మ్. విభిన్నంగా మాట్లాడడానికి ప్రేరేపిస్తుంటది, ఒక విచిత్రమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి దోహదపడుతుంటుంది. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినా కాకపోతే నేను అడిగిన ప్రశ్నలకి మొత్తం కారణం అంటే పరమాత్మ యొక్క శక్తి అయినా ఉమ్. అంటే మనకు తెలియకుండా నడిపించేది. ఒక గంటన్నర సినిమా మనం చూసినప్పుడు హ్మ్. ఆ సినిమాకు గల కారణం బ్యాటరీ కాదు. హ్మ్. బ్యాటరీ జస్ట్ సపోర్ట్ ఫర్ ఫోన్. హ్మ్. బట్ దృశ్యమాలికను చూపించుటకు యోగ్యమైంది ఫోన్, బ్యాటరీ కాదు. ఇక్కడ బ్యాటరీ పరమాత్మ. హ్మ్. చూపించేటటువంటి క్రియేటివిటీ, మాట్లాడేటటువంటి నిర్గుణ ఛందస్సు అంతా కూడా దేహం ఆత్మ. ఆత్మ దేహం వేరు, పరమాత్మ వేరు. అర్థమైనా? అర్థమైనట్టే. నేను కూడా ధ్యానం చేసి దాని తర్వాత చెప్పడం కన్నా బ్యాటరీతో కంపేర్ చేసేగలనా? ఇంకా అర్థం కాలేదా? ఆ! అర్థమైంది. కానీ ఇంకా క్లారిటీ రావాలంటే నేను కూడా శోధించి ధ్యానం చేస్తేనే నా స్వతహా అనుభవం వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమైతది అనుకున్నా. శోధించడంలో ఒక అలవాటు చేసుకో.
ఇంకోటి. భిన్నమైన తర్కం వల్ల బుద్ధి చెడుతుంది కానీ జ్ఞానం రాదు. ఉమ్, తర్కానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఉమ్, ఆ లిమిట్ ని కరెక్ట్ సారవంతంగా గ్రోలిన తర్వాత లిమిట్ క్రాస్ అయ్యి ఇంకోటి పట్టుకోవాలి. ఉమ్, పిచ్చి ఫంక్షన్ లో ఒక 10 పెట్టుకొని ఏ ఫంక్షన్ కోదు అనుకునేంత వరకు ఫంక్షన్ లోనే అయిపోయినావంట. ఉమ్. ఇంటికి వచ్చి తొక్కున్నాడంట. అందుకే మీరు ఉన్నారు కదా గురుదేవా చెప్పడానికి, చూపించడానికి. ఏదో ఒక ఫంక్షన్ కి ఒక సెల్ఫీ దిగొస్తే అయ్యేపాయ్. ఉమ్. అవునా? ఇంకా ఏమన్నా